అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. నా పేరు ప్రసన్న. సో మనం ఈ వీడియోలో ఏంటంటే సాయిబాబాకు సాయి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాము. ఔరంగాబాద్ జిల్లా దగ్గర గోదావరి ఉపనది అయిన ఏలగంగా అని ఒక నది ఉందన్నమాట. ఆ నది దగ్గర ధూప్కేడ అనే గ్రామం ఉంది. సో ఆ గ్రామానికి చెందిన ఒక శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ అని ఒక అతను ఉండేవాడు అనమాట. ఆ చాంద్ పాటిల్ ఏం చేశాడంటే ఒకరోజు ఔరంగాబాద్ వెళ్తుండగా తన గుర్రంలో వెళ్తుంటాడు. ఔరంగాబాద్ వెళ్ళేటప్పుడు ఏంటంటే విశ్రాంతి తీసుకోవడానికని ఆగాడనమాట. ఆగినప్పుడు ఆ గుర్రం తప్పించుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక 2 నెలలు ఎంత వెతికినా దొరకదనమాట. సో అప్పుడు ఆయన నిరాశ చెంది తిరిగి మళ్ళీ తన గ్రామానికి తన ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా ఏలగంగా అని ఒక ఉపనది ఉందని చెప్పి. సో ఈ ఏలగంగా అనే నదికి అవతల ఒడ్డున ఏంటంటే ఒక విశాలమైన మైదానము, పెద్ద పెద్ద వృక్షాలు ఉండే ఒక తోపు అనేది ఉండేదన్నమాట. సో అతను ఈ సింతోస్ బింతోస్ అనే గ్రామాల దగ్గర ఆ మైదానం దగ్గరకు వచ్చే ముందుకి ఏంటంటే అతనికి ఒక ఫకీర్ కనిపించాడు అనమాట. ఆ ఫకీర్ ఎలా ఉన్నాడంటే తన చంకలో సట్కా పెట్టుకొని తను ఒక జుబ్బా వేసుకొని తలపైన టోపీ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అనమాట. చిలిం సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఆ చాంద్ పాటిల్ని చూసిన వెంటనే ఫకీరు నవ్వి తన వద్దకు పిలిచి కూర్చోమని చెప్తాడనమాట. అప్పుడు పాటిల్ వెళ్ళి ఆ ఫకీర్ పక్కన కూర్చుంటాడు. కూర్చున్న వెంటనే ఆ ఫకీర్ అడుగుతాడు, ఈ జీను నీవు మోస్తున్నావేమి అని అడుగుతాడనమాట. అప్పుడు పాటిల్ తన జరిగిన వృత్తాంతం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన గుర్రం తప్పిపోయి 2 నెలలైంది, ఎంత వెతికినా దొరకలేదని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఫకీర్ నవ్వి ఆ గుర్రము ఏటి అవతల ఒడ్డున ఉన్నది, వెళ్ళి చూడమని చెప్తాడనమాట. చాంద్ పాటిల్ వెంటనే వెళ్ళి చూస్తే తన గుర్రం అక్కడే మేత మేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయి ఆ గుర్రాన్ని తీసుకొని మళ్ళీ ఫకీర్ దగ్గరికి వస్తాడనమాట. ఫకీర్ దగ్గరికి వచ్చేంతలో అప్పుడు ఫకీర్ ఏం చేస్తుంటాడంటే పొగాకు నలిపి చిలింగూటం సిద్ధం చేస్తూ ఉంటాడనమాట. ఆయన తన వద్దనున్న ఒక సట్కా తీసుకొని నేలపైన గుచ్చగానే ఏంటంటే బుడబుడమని నీరు వస్తుంది నేలలోంచి. సో ఆ వచ్చిన నీటిలో ఏంటంటే బట్టను తడిపి పిండి దాన్ని చిలింగూటం చివర చుట్టాడనమాట. చుట్టి తర్వాత మళ్ళీ తిరిగి తన సట్టకాతో ఏం చేస్తాడంటే నేలని ఒకసారి అట్లా తట్టాడనమాట. తట్టిన వెంటనే నేలలోంచి ఒక నిప్పు కణిక అనేది బయట వస్తుంది. సో ఆ వచ్చిన నిప్పు కణికతో ఆ చిలిం వెలిగిస్తాడనమాట. చిలిం వెలిగించి తను పొగ పీల్చి అదే విధంగా చాంద్ పాటిల్ కూడా చిలింని అంటే ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత చాంద్ పాటిల్ అతను చూసిన దాన్ని నమ్మలేకపోతాడు. చాలా ఆశ్చర్యపోయి ఈ ఫకీరు సామాన్య మానవుడు కాదు, చాలా శక్తి సామర్థ్యాలు కలవాడు అని నిశ్చయించుకొని ఆ ఫకీర్ని తన ఇంటికి భిక్షను తీసుకోవడానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆ ఫకీరు నేను రేపు వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్తాడనమాట. అలానే చాంద్ పాటిల్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. చెప్పిన విధంగానే ఆ చాంద్ పాటిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్షను స్వీకరిస్తాడనమాట. తర్వాత చాలా రోజులు ఆ పక్కనే ఉన్న తోపులో చాలా రోజులు ఫకీర్ మకాం చేస్తాడు. దానికి గుర్తుగా ఇప్పుడు అక్కడ సాయి మందిరం కూడా ఉన్నదన్నమాట. తర్వాత అప్పుడప్పుడు ఆ ఫకీరు చాంద్ పాటిల్కి కళలో సూచనలు ఇస్తూ ఉండేవారని తన వంశస్థులు చెప్పారు. తర్వాత కొన్ని రోజులకి చాంద్ పాటిల్ ఏం చేస్తాడంటే తన మేనల్లుని వివాహానికి తమతో పాటు షిరిడి రమ్మని ఆ ఫకీర్ని అభ్యర్థిస్తాడు. అభ్యర్థించిన వెంటనే ఆ ఫకీర్ సరే నేను కూడా వస్తాను అని చెప్తాడు. తర్వాత పెళ్లివారందరూ కలిసి ఎద్దుల బండిలో షిరిడి బయలుదేరుతారనమాట. సో ఈ అందరూ షిరిడి చేరిన తర్వాత షిరిడి పొలిమేరల్లో ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద ఎద్దుల బండిని ఆపుతారనమాట. ఆపి ఒక్కొక్కరు నెమ్మదిగా దిగుతూ ఉంటారు. అక్కడ ఖండోబా మందిరం అని ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో భక్త మహల్సాపతి అని ఆయన పూజారిగా ఉంటాడనమాట. ఆ మహల్సాపతి ఆ దిగుతున్న ఫకీర్ను చూసి యా సాయి అని ప్రేమగా పిలుస్తాడనమాట. మహల్సాపతి ఏంటంటే ఇంతకుముందు తమ ఊరికి ఒక వింత యువకుడు వచ్చాడు కదా, మళ్ళీ ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు, ఆ వింత యువకుడే తిరిగి మళ్ళీ పెళ్లివారితో కలిసి మన షిరిడీకి వచ్చాడు అని ప్రేమగా యా సాయి అని పిలుస్తాడనమాట. అప్పటి నుంచి సాయిబాబాకు సాయి అనే పేరు స్థిరంగా నిలిచిపోయింది. సాయి కూడా అప్పటి నుంచి షిరిడీలోనే స్థిరపడ్డారనమాట. ఆయన చివరి వరకు షిరిడీలోనే నివసించారు. సో ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా సాయిబాబాకు సాయి అని పేరు స్థిరంగా నిలబడిపోయిందనమాట. సో చూసారు కదా సాయిబాబాకు సాయి అనే పేరు ఈ విధంగా వచ్చింది. సో ఆయన లాస్ట్ వరకు షిరిడీలోనే ఉండి అందరినీ కాపాడారు. సో ఇది అండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.